శబ్దం మూవీ రివ్యూ. కొంతమంది యూట్యూబర్స్ మరీ ఓవర్గా రెచ్చిపోయి అలా అలా సూపర్ అది అన్నారు కాబట్టి నేను నిన్న వెళ్దాం అనుకున్నా. బట్ నా దరిద్రం ఏంటంటే నేను ఉన్న లొకేషన్లో నిన్న షోలే. సర్లే ఈ సినిమా ఓటీటీకి వచ్చాక ట్రై చేద్దాం అనుకున్నా. ఈరోజు సరదాగా వేరే సినిమాకి వెళ్తుంటే సడన్గా ఈ సినిమా పోస్టర్ చూశాను. ఓకే, మన ఊర్లో కూడా ఈ సినిమా పోస్టర్ ఉంది, ఈ రోజు నుంచే షోస్ వేస్తున్నారా అని చెప్పి వెళ్ళాను సరదాగా ఈ సినిమాకి. 10 minutes లేట్గా సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ అయితే సింప్లీ బాగుంది. స్టోరీ పరంగా, ఇన్వెస్టిగేషన్ పరంగా, ఫస్ట్ యాక్ట్ పరంగా, హారర్ పరంగా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ ఏముంటుందంటే మంచిగా ఫస్ట్ హాఫ్ అంతా బిల్డప్ చేసి పెట్టిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ టాప్లో 5th floor పెట్టుద్ది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్కే అది 4th floorకి వస్తుంది. నీకు సినిమా ముందుకెళ్తూ ఉండగా నీకు ఆ 2nd floor, ఇక లాస్ట్కి ఏమవుతుందంటే కింద సెలార్కి వచ్చేది అనమాట. సినిమా సెలార్కి వచ్చి అది సెటిల్ అయిపోద్ది. లైక్ అదేంటో తెలియదు నాకు. ఈ సినిమా వీళ్ళు లేపినంత, కొంతమంది రివ్యూర్స్ లేపినంత గొప్పగా లేదు, బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. అండ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఓ కాలేజ్ ఉంటుంది. కాలేజ్లో 2-3 చనిపోతారు. పోలీస్కి అర్థం కాదు. సో కాలేజ్ వాళ్ళ డీన్ వచ్చేసి అపాయింట్ చేస్తాడు ఎవరిని, ఓ దయ్యాలు పట్టుకునే వాళ్ళని. ఓకే, అర్థమైందిగా. హాలీవుడ్ సినిమాలు దయ్యాలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఓ పెద్ద మైక్ సెట్ అవి పట్టుకుని తిరుగుతారుగా, వాళ్ళని పిలుచుకొస్తాడు. అందులో మన హీరో కూడా ఉంటాడు. సో మన హీరో వచ్చేసి వ్యూమా. తను ప్యూమా కాదు, వ్యూమా. ఓకే, అర్థమైంది కదా. వ్యూమా వస్తాడు, చూసి ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ గడ్బడ్, టోటల్ విరించి హైదర్ అని చెప్పి చెక్ చేస్తాడు. అప్పుడు ఏం తెలుద్దంటే దయ్యాలు ఉన్నాయి, దడదలు ఆడిస్తున్నాయి అని చెప్పి అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో దయ్యాలకు రీజన్ ఏంటి, అసలు ఎందుకు అయినాయి అని తెలుసుకోవడానికి లాగుతాడు సినిమా. దట్స్ ఇట్. క్లైమాక్స్లో ఏమైందనేది మీరు ఇక థియేటర్లో చూస్తారో ఓటీటీలో చూస్తారో ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే ఈ సినిమా థియేటర్ల ఎక్స్పీరియన్స్ పరంగా బాగానే ఉంది, కానీ సౌండ్ మాత్రమే సినిమాగా. ఓకే, సినిమా టైటిలే సౌండ్ అయినప్పుడు, శబ్దం అయినప్పుడు హౌ కెన్ యూ ఆస్క్ ఫర్ సమ్ అదర్. సినిమా అయితే ఓకే పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్ అంత బాగా లేపి సెకండ్ హాఫ్లో దీనికోసమా వీడు ఇంతగానో మర్డర్లు చేసేది అని ఒక ఉంటుంది అనమాట జస్టిఫికేషను. చాలా అంటే చాలా సిల్లీగా అనిపించింది. మెయిన్లీ నేను హర్ట్ అయ్యాను. అంత బాగా చూపించి సెకండ్ హాఫ్లో ఏంటి ప్రాబ్లం అని చెప్పి. అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆదిపినిశెట్టి శెట్టి గారు చాలా సంవత్సరాలు అయిపోయిందని చూసి థియేటర్లో సినిమా. మళ్ళీ ఈ సినిమా చూశాను, బాగానే ఉన్నారు. అంత స్కోప్ లేదు పర్ఫార్మెన్స్కి, బట్ హీ డిడ్ వెల్. అండ్ ఆ తర్వాత ఆ చంద్రముఖి 2 సినిమాలో హీరోయిన్ ఉంటుంది. ఆమెకి గాల్లో కుర్చీలు ఎగురుతా అంటే సినిమాలో ఛాన్స్లు ఇస్తున్నారేమో. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో అలాంటి సీన్ ఉంటుంది, అంటే ఇంటర్వెల్లో సీన్ ఉంటుంది, గాల్లో లెగిసి దడదడలాడిచ్చే సీన్ అది ఒకటి ఉంటుంది. అండ్ మ్యూజిక్ బై తమన్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ దగ్గర దడదడలాడిచ్చేస్తాడు. దెబ్బకి కాసేపు 2 నిమిషాలు సీన్ ఉంటుంది, అసలు స్క్రీన్ మీద ఏం కనబడదు, మొత్తం సౌండ్ తోటి అల్లల్లాడిస్తాడు ఇంటర్వెల్ దగ్గర. అండ్ ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ వాజ్ సూపర్. సెకండ్ హాఫ్ బీజిఎం పరంగా, సాంగ్స్ పరంగా లైక్ ఎక్కడో విన్నట్టే ఉంది కానీ ఎక్కడో గుర్తురాట్లేదు, అలాంటి సిచ్యువేషన్. అండ్ డైరెక్టర్ అరివలగన్, తన ఫస్ట్ సినిమా వైశాలి, సెకండ్ సినిమా 23 Crimes. ఈ 2 సినిమాలు నేను టీవీలో చూశాను. ఫస్ట్ సినిమా ఆయన థియేటర్లో చూడడం మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. కానీ వైశాలి అంత బాగా తీసిన ఆయన వ్యక్తి క్రైమ్ 23 కూడా పెద్దగా తీయలే, పర్లేదు, ఓకే అనిపించింది. బట్ హారర్ ఫిలిం అని చెప్పి కొంచెమైనా అంటే అటు హారిఫిక్గా తీయలేకపోయారు, అదే ప్రాబ్లం సినిమాతో. అండ్ బయట లేపినంత అయితే లేదు, బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. చూస్తా అంటే మంచి థియేటర్ లైక్ పీవీఆర్, ఐనాక్స్, మల్టీప్లెక్స్ ఉంటాయి కదా, ఆర్టికల్ చూడండి, మస్తు ఉంటుంది. నేను చూసిన సింగిల్ స్క్రీన్ అయినా సరే ఆ థియేటర్లో సౌండ్ బాగుంది. సో ఇట్స్ గుడ్. తమన్ వర్క్ అయితే చాలా బాగుంది. కానీ సినిమా ఇస్ మిడ్. వెళ్తా అంటే వెళ్ళండి, థియేటర్లో చూస్తారు, ఓటీటీ చూస్తారు, ఇక మీ ఇష్టం. అండ్ మా రివ్యూస్ బ్లాగర్ నుంచి ఈ సినిమాకి వచ్చే రేటింగ్ 10కి అయితే వి గివ్ 5, అండ్ ఇఫ్ ఫిట్ ఫర్ 5 వి గివ్ 3. అంతే. ఇట్స్ గుడ్. థియేటర్కల్ వాచ్ పరంగా బాగుంది, కానీ కొన్ని బొక్కలు ఉన్నాయి, లైక్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవసరం లేని చావులు ఉంటాయి, వాటికి ఆన్సర్లు ఉండవు. ఓకే. అండ్ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెడితే మేము తెలుసుకుంటాం, అరే బాబు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి. అండ్ ఈ వీక్కి ఇంతే. మనం మండే రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్తో మళ్ళీ వస్తాను. అండ్ ఇంకో సినిమా ఉంది, చూడలేదు ఎందుకంటే సుడల్ సిరీస్ కూడా ఉంది, అది చూసి రివ్యూ ఇస్తాను. అండ్ బాయ్.